చిన్న ప్రార్థన చేసుకున్నామండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును, మా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములకు ఆమేన్. అందరికీ గుడ్ ఈవినింగ్. లెంట్లోని 11వ రోజుకై ఏర్పరచబడిన బైబిల్ ధ్యానాంశము వాక్య ప్రకారము ప్రవర్తించుట. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి బైబిల్స్ ఓపెన్ చేయండి. బైబిల్ లేని వాళ్ళు దయచేసి మొబైల్లో మీ బైబిల్ని ఓపెన్ చేయవలసిందిగా కోరుచున్నాను. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 19 నుండి 27 వర్సెస్. 19th verse ఫస్ట్ నేను ఇంగ్లీష్లో చదువుతానండి. My dear brothers and sisters, take note of this. Everyone should be quick to listen, slow to speak, and slow to become angry. తెలుగులో ఏమనుందంటే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడును వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇంగ్లీష్ బైబిల్లోనేమో లిసన్ అని ఇచ్చారు, తెలుగు బైబిల్లోనేమో వినుట అని ఇచ్చారు. సో యాక్చువల్గా వినటంకి ఇంగ్లీష్లో 2 మీనింగ్స్ ఉన్నాయి. వన్ ఈస్ హియర్, హెచ్ఈఆర్, హియర్. ఇంకోటి లిసన్. హియరింగ్కి లిస్నింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. హియరింగ్ అంటే మనం దానికి ఏమి శ్రద్ధ పెట్టనక్కర్లేదు, కాన్సన్ట్రేషన్ చూపించనక్కర్లేదు, ఆటోమేటిక్గా ఫిజికల్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాన్ తిరుగుతుంటే మనకి శబ్దం వినపడుతుంది, లేకపోతే రోడ్డు మీద వెహికల్స్ వెళ్తుంటే మనకు శబ్దం వినపడుతుంది. సో దట్ ఈస్ హియరింగ్. లిసన్ అంటే మనం దానికి కాన్సన్ట్రేషన్ పెట్టాలి. వీ హ్యావ్ టు లిసన్ కేర్ఫుల్లీ. వాళ్ళు చెప్పేదేంటో మనం వినాలి, ఆ విని దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత దానికి అకార్డింగ్గా మనం దాన్ని ప్రవర్తించాలి. సో ఈ లిసన్ అన్న వర్డ్ని కొయినో గ్రీకులో రాసినప్పుడు క్రొత్త నిబంధన దాంట్లో వాడిన వర్డ్ అకువో. అకువో అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే 4 స్టెప్స్లో ఉంది. అకువో అన్న వర్డ్కి మీనింగ్. ఒకటి, ఫస్ట్ స్టెప్ శబ్దాన్ని గ్రహించటం, రెండోది శ్రద్ధగా వినటం, మూడోది ఆ శబ్దాన్ని అర్థం చేసుకోవటం, 4th స్టెప్ obedience. అంటే అకువ అంటే అలాంగ్ విత్ లిసనింగ్ వీ హ్యావ్ టు బి ఒబీడియంట్. వినుటతో పాటు విధేయత కూడా చూపించాలి. సో ఈ అకువ అన్న వర్డ్ క్రొత్త నిబంధనలో కొయినో భాషలో రాసినప్పుడు, కొయినో గ్రీకు భాషలో రాసినప్పుడు more than 400 times ఈ అకువ అన్న వర్డ్ని రిఫర్ చేశారు. సో ఈ అకువ అన్న వర్డ్ ప్రకారం మనం ఏం చేయాలి? అలాంగ్ విత్ లిస్నింగ్ వీ హ్యావ్ టు బి ఒబీడియంట్. వినుటతో పాటు విధేయత చూపించాలి. ఈ యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 19th verse నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడును వినుటకు వేగిరపడు వాడును. ప్రతి మనుష్యుడు అంటే ఎంటైర్ వరల్డ్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ఎవ్రీవన్ షుడ్ బి లిస్నింగ్ కేర్ఫుల్లీ. యూనివర్సల్ కాల్ టు హియర్. ప్రపంచమంతటికి ఇచ్చిన పిలుపు. ఎందుకని ప్రపంచమంతటికి ఈ యాకోబు ఈ పిలుపునిచ్చాడు? వేగిరపడి ఉండాలి, వినటకు వేగిరపడి ఉండాలంటే he was referring to Jesus Christ. జీసస్ క్రైస్ట్ మత్తయి సువార్త 11:15లో, అలాగే మత్తయి సువార్త 13:9లో ఏమని చెప్పారు? వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పారు. సో జీసస్ క్రైస్ట్ చెప్పిన ఆ వర్డ్స్ని ఇక్కడ జేమ్స్ కన్ఫర్మ్ చేస్తున్నాడు, నిర్ధారిస్తున్నాడు. ఏమని? మీరు దేవుని మాట వినటానికి వేగిరపడివాడు ఉంటారు. ఎందుకని మనం వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లిస్నింగ్ అటెంటివ్లీ? కారణాలు ఏంటి? ప్రయోజనాలు ఏంటి? మత్తయి సువార్త 7:24లో ఏమని రాస్తుందంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
సో దేవుని మాట వినిన వాడు ఎలా ఉన్నాడు? జ్ఞానవంతుడైన గృహ నిర్మాత, ద వైజ్ బిల్డర్. అలాగే లూకాసు వార్త 11:28 ఏమని రాసింది? దేవుని వాక్యము విని దానిని గైకొనిన వారు మరి ధన్యులని చెప్పారు. అంటే దేవుని వాక్యం వింటే మనకు అదొక బ్లెస్సింగ్, ఆశీర్వాదం. అలాగే లూకాసు వార్త 8:21 ఏమని చెప్పారు? అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పారు. సో మన దేవుని మాట వింటే వీల్ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ, ఆత్మీయ కుటుంబం ఉంటుంది. సో ఈ వినడానికి ద బెస్ట్ రోల్ మోడల్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. ఫ్యూ ఇన్సిడెంట్స్ చెప్తాను వేర్ జీసస్ క్రైస్ట్ ద బెస్ట్ లిజనర్. ఒకటి వచ్చేసి ఫస్ట్ ఇన్సిడెంట్ మార్కు సువార్త 10వ అధ్యాయము 46-52 చదివితే మనం అక్కడ మనకి బ్లైండ్ బార్టిమాస్ కనపడతారు, గుడ్డివాడైన బార్టిమాస్ కనపడతారు. అతను రోడ్డు మీద కూర్చుని అడుక్కుంటూ ఉంటాడు. జీసస్ క్రైస్ట్ ఆ డిసైపుల్తో పాటు జెరికో నుండి బయలుదేరి పెద్ద జనసమూహంతో రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఈ బార్టిమాస్ గట్టిగా అరుస్తున్నాడు, ఏమని? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. మరి అంత నాయిస్ లో కూడా ఆయనకి జీసస్ క్రైస్ట్ కి బార్టిమాస్ పిలుపు వినపడి ఏమని అడుగుతున్నారు? అతన్ని బ్రింగ్ హిమ్ హియర్ అని చెప్పి ఏమని అడుగుతున్నారు యేసుక్రీస్తు బార్టిమాస్ ని? నేను నీకేమి చేయబోతున్నానని వాడిని అడగగా జీసస్ క్రైస్ట్ దేవుడు, ఆయనకు తెలుసు బార్టిమాస్ ఈజ్ బ్లైండ్ అని, గుడ్డివాడని తెలుసు. బట్ స్టిల్ హీ ఈజ్ ఆస్కింగ్ హిమ్, నీకేమి చేయబోతున్నావు అని. అంటే హీ వాంట్స్ టు హియర్. ఈ గుడ్డివాడు ఏం చెప్తున్నాడు? బోధ కూడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో చెప్పారు. రెండో ఇన్సిడెంట్ వచ్చేసి రిజరక్షన్ అయిన తర్వాత రోడ్డు అమ్మాయాస్ వెళ్ళేటప్పుడు లూకాసు వార్త 24:17 మనం చూస్తే అక్కడ ఇద్దరు శిష్యులు నడుచుకుంటూ వెళ్తుంటే జీసస్ క్రైస్ట్ వాళ్ళని జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి వాళ్ళని అడుగుతున్నారు, ఏమని? మీరు ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి వాళ్ళ బాధని ఆయన విని he was with them in their sadness. ఇంకొక సంఘటన వచ్చేసి యోహాను సువార్త 4వ అధ్యాయం చూస్తే మనకు అక్కడ సమార్టన్ ఉమెన్ కనపడుతుంది. ఆ సమార్టన్ ఉమెన్తో జీసస్ క్రైస్ట్ చాలాసేపు మాట్లాడి మీకు ఎంతమంది ఆవిడ భర్తల గురించి, ఆవిడ పాస్ట్ లైఫ్ గురించి అంతా మాట్లాడి ఆవిడకున్న బాధలన్నీ విని చివరికి ఆవిడ రియలైజ్ అయింది. ఏమని రియలైజ్ అయింది? ఆయనే మెస్సయ్య అని చెప్పి రియలైజ్ అయింది. సో ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తే మనకేమర్థమవుతుందంటే జీసస్ క్రైస్ట్ ఆయన పని కన్నా మనుషులే ముఖ్యమని అర్థమవుతుంది. వాళ్ళ ఫీలింగ్స్ని ఆయన వినటానికి మోర్ ఇంట్రెస్ట్. ఎందుకనంటే వాళ్ళ మాటలు వింటే వాళ్ళ ఇమోషన్స్ని, వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటానికి, అలాగే వాళ్ళ మాటల్లో ఉన్న అర్జెన్సీని అర్థం చేసుకుంటానికి జీసస్ క్రైస్ట్ అలా బిహేవ్ చేశారు. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ద బెస్ట్ రోల్ మోడల్ ఫర్ లిస్నింగ్. వినకపోతే వచ్చే హెచ్చరికలేండి, వార్నింగ్స్. ఒకటి వచ్చేసి ఆత్మీయ నష్టం, స్పిరిచువల్ లాస్. వినకపోతే ఉన్న జ్ఞానం కూడా పోతుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనంలో కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి వానికి ఉన్నది కూడా తీసివేయబడును కనుక మీరేలాగు వినుచున్నారో చూసుకొనుడి. మీరేలాగు వినుచున్నారో చూసుకొనుడి. అలాగే జడ్జిమెంట్, తీర్పు. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనంలో నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడొకడు కలడు, నేను చెప్పిన మాటయే అంత్యదినమున ఆయనకి తీర్పు తీర్చు. సో ఫస్ట్ అయిపోయింది, లిస్నింగ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ దట్ వర్స్ కొద్దాం. సెకండ్ పార్ట్ ఏంటి? మాట్లాడుటకు నిదానించువాడును. మాట్లాడటం నిదానించడం అంటే వాల్యూమ్ తగ్గించి మాట్లాడటం కాదు, లేకపోతే మెల్లిమెల్లిగా గ్యాప్ ఇచ్చి మాట్లాడటం కాదు. థింక్ అండ్ స్పీక్ అంటే ఆలోచించి మాట్లాడటం. నో హేస్టీ టాక్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నిదానించి మాట్లాడటం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అగైన్ జీసస్ క్రైస్ట్.
ఎంత ప్రెషర్లో ఉన్నా, ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా హీ హ్యాడ్ పర్ఫెక్ట్ సెల్ఫ్ కంట్రోల్. ఆయన కంట్రోల్ చేసుకుని ఆయన ఎయిదర్ కొన్ని సిచ్యువేషన్స్లో ఆయన సైలెంట్గా ఉండారు, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో ఆయన కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మెజర్డ్ వర్డ్స్ మాట్లాడారు. సో ఎక్కడెక్కడ ఆయన నిశ్శబ్దంగా ఉన్నారో చూద్దాం. ఆరోపణల మధ్య నిశ్శబ్దం, సైలెన్స్ అండర్ అక్యూజిషన్. పాంటియస్ పైలట్ ముందు మాథ్యూస్ 27వ అధ్యాయము 12 to 14లో చూస్తే 12th verse, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. 13th verse, కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నువ్వు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనా ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపోయాడు. సో దేర్ ఈస్ ఎ ఇంగ్లీష్ కోట్, సైలెన్స్ స్పీక్స్, అంటే నిశ్శబ్దం కూడా మాట్లాడుతుంది ఒకసారి. సో జీసస్ క్రైస్ట్ నిశ్శబ్దంగా ఉన్నా సరే ఆయన నిశ్శబ్దంలోనే ఆన్సర్ ఉంది. అలాగే ఇంకొకటి ఇన్సిడెంట్, లూకా సువార్త 23, 8 and 9 verses, హేరోదు ముందు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కింగ్ హేరోడ్. verse 9, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినారు. ఎవరు వేశారు చాలా ప్రశ్నలు? హేరోదు. అయినను ఆయన ఉత్తరమేమీ ఇయ్యలేదు. సైలెన్స్ స్పీక్స్. సో ఏ ఇన్సిడెంట్స్ లో ఆయన మెజర్డ్, జాగ్రత్తగా కొలిచి మాట్లాడారో చూద్దాం. పాపములో పట్టబడిన స్త్రీ దగ్గర యోహాను సువార్త 8 chapter 1 to 11 verses లో మనం చూడొచ్చు. నేను 10th and 11th verses చదువుతాను. యేసు తలెత్తి చూచి, అమ్మ వారెక్కడ ఉన్నారు, ఎవరినో నేను శిక్షింప విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇంకా పాపం చేయకు అని ఆమెతో చెప్పాను. అంతే, ఎక్స్ట్రా ఏం మాట్లాడలేదు. ఇంకొక ఇన్సిడెంట్ అక్కడ ఆయన మెజర్డ్ వర్డ్స్ చేశారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుడవైన క్రీస్తు అయితే, దేవుడు కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడ నీకు ఆనబెట్టుచున్నానని. అందుకు యేసు, నీవు అన్నట్లే. అంతే. సో ఇఫ్ వి సీ దీస్ థింగ్స్, ఆయన కొన్ని సిచ్యువేషన్స్ లో సైలెంట్గా ఉండారు, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ లో he used measured words. Now let us come to the third part of that verse. కోపించుటకు నిదానించువాడనే ఉండవలెను. 20వ వచనం, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని కోపం ముందు కంపేర్ చేద్దాం. నరుని కోపం ఎలా ఉంటుంది? మనుషుల కోపం అసంపూర్ణమైన జ్ఞానం, ఇన్కంప్లీట్ విజ్డమ్. ఎందుకని ఇన్కంప్లీట్ విజ్డమ్ అంటున్నారంటే, మనం ఎప్పుడూ కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూ నుండే ఆలోచించి మన పాయింట్ ఆఫ్ వ్యూ నుండే మాట్లాడతాం, మనమే కరెక్ట్ అని చెప్పి. సో మనకేదో అన్యాయం జరిగిపోయిందని, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మనం చెప్పిందే మనం కరెక్ట్ అనుకుని మన కోపం వచ్చేస్తుంది. అదే దేవుని కోపం ఎలా ఉంటుంది? కంప్లీట్ విజ్డమ్. ఎందుకంటే దేవుడు కాబట్టి హీ నోస్ ఎవ్రీ వన్స్ హార్ట్ అండ్ మైండ్. సో ఆయన కోపము సంపూర్ణమైన కోపం. అంతేకాకుండా ఆయన కోపము రైచియస్ యాంగర్, అంటే నీతివంతమైన కోపం. మనదేమో అసంపూర్ణమైన జ్ఞానం మీద ఉంటుంది మన కోపము, దేవుడు కోపమైన సంపూర్ణమైన జ్ఞానం మీద ఉంది. verse 20 చూస్తే మానవుని కోపము, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటున్నారు. నరుని కోపము ఎందుకు దేవుని నీతిని నెరవేర్చదంటే, మన కోపం ఎప్పుడు రాంగ్ ఇంటెన్షన్స్తో ఉంటుంది. అంటే తప్పుడు ఉద్దేశాలతో, ఏదో కక్ష తీసుకోవాలని, ప్రతీకారం తీసుకోవాలని, లేకపోతే మన మాటే నెగ్గాలని, అంటే ఈగో ఫీలింగ్. సో అందుకని ఇక్కడ ఏమన్నారు?
నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. సో దేవుని కోపం ఎలా ఉంటుంది? ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, నీతివంతమైన కోపం, రైచియస్ యాంగర్. అంతేకాకుండా దేవుని కోపము రెస్టోరేషన్, అంటే పునరుద్ధరణ కోసము, అట్లాగా ప్రేమతో కూడిన కోపం. ఇప్పుడు మనుషుల కోపానికి 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను మన బైబిల్. ఒకటి వచ్చేసి ఆదికాండము 4వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు చూస్తే మనం దాంట్లో కయీను తన బలిని దేవుడు యాక్సెప్ట్ చేయలేదని చెప్పి ఏం చేస్తాడు? వాళ్ళ తమ్ముడిని చంపేస్తాడు, హేబేలుని చంపేస్తాడు కోపం. ఇంకొక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ యోనా. ఎవరి మీద వచ్చింది యోనా కోపం? దేవుడి మీదే వచ్చింది కోపం. యోనా 4వ అధ్యాయం 1 నుండి 4 వచనం. ఎందుకు వచ్చింది కోపం? నీనేవే పట్టణాన్ని దేవుడు నాశనం చేయలేదని కోపం వచ్చింది. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తీర్షాకు పారిపోతుని. నేను ఇంక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇంక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అంటే నినేవే పట్టణం నేను నాశనం చేయకపోతే వీనికి కోపం వచ్చేసి, మనకు కూడా ఒకసారి అలాగే అవుతుంది కదా. మనకి టెండెన్సీ, హ్యూమన్ టెండెన్సీ అలా ఉంటుంది. దేవుని కోపం, దేవునికి ఎక్కడొచ్చింది కోపం? మత్తయి సువార్త 21వ అధ్యాయం 12-13 వచనాలు. నా మందిరాన్ని దొంగలు గొప్పగా చేశారని చెప్పి దేవునికి కోపం. సో మనం మానవుల కోపం, దేవుని కోపం చూస్తాం. సో దేవుని కోపం అన్యాయం మీద, అలాగే హిపోక్రసీ, కపటత్వం మీద ఆధారపడుతుంది. Now let us come to 21st verse. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎలాంటి వాక్యంని? శక్తిగల వాక్యంని సాత్వికంతో, అంటే హంబుల్ హార్ట్తో అంగీకరిస్తే ఏమొస్తుంది? మనకి రక్షణ వస్తుంది. ఆత్మలకు రక్షణ కలుగుతుంది. 22nd verse. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. వాక్య ప్రకారం ఎలా ప్రవర్తించాలి? 23వ వచనం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తనను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. కొంతసేపు మనం మిర్రర్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అద్దం ముందు నుంచుంటే ఎక్కడ పౌడర్ ఎక్కువైంది, ఎక్కడ మేకప్ ఎక్కువైంది, తల సరిగ్గా ఉంది, హెయిర్ స్టైల్ సరిగ్గా ఉందా లేదా, డ్రెస్ సరిగ్గా సెట్ అయిందా లేదా, ఇది చెప్తుంది అంతే. మిర్రర్ మనల్ని కరెక్ట్ చేయదు. మిర్రర్ విల్ ఓన్లీ షో అవర్ డిఫెక్ట్స్, మనలో ఉన్న లోపాన్ని చూపిస్తుంది. సో లోపాన్ని చూపించినంత మనం ఏం చేయాలి? మనల్ని మనం సరి చేసుకోవాలి. అలాగే బైబిల్ వాక్యం కూడా మనలో ఉన్న తప్పుల్ని, మనలో ఉన్న పాపాలని చూపిస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? మన పాపాలని, మన తప్పుల్ని మనం సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే ఎలా? ఏమన్నారు 24th verse లో? వాడు తాను
చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే అట్లాగే మనం కూడా వాక్యం విని మనల్ని మనం కరెక్ట్ చేసుకోకపోతే మారకపోతే వాక్యం వినుట వ్యర్థము. 25th verse. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చువాడు కాక. అక్కడ కాకుండా సంపూర్ణమైన నియమము అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం ఏమిస్తుందంట? స్వాతంత్రం ఇస్తుంది అంట. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఫ్రీడమ్ ఇస్తారు. మనమేమనుకుంటాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల మనకి ఫ్రీడమ్ లేదు అనుకుంటాం. రోడ్డు మీద మనం ఏమీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా మనం ఇష్టం వచ్చినట్లు మనం వెళ్తే ఏమవుతుందండి? యాక్సిడెంట్స్ అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ పట్టాల మీద వెళ్తూ ఉంటే అది ఫ్రీగా మూవ్ అవుతుంది. ఆ ట్రైన్కి పట్టాల మీద నుండి తీసుకొచ్చి నేను రోడ్డు మీద పెడితే మూవ్ అవుతుంది, ఆ ట్రైన్ మూవ్ అవ్వదు కదా. సో అట్లాగే మన లైఫ్ కూడా, మన జీవితం కూడా సంపూర్ణమైన దేవుని ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తే మనకి స్వాతంత్రం ఉంటుంది అంటారు. ఏమంటారు? తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వారు విని మర్చువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అంటే we have to change ourselves. అప్పుడు మనకి ధన్యత వస్తుంది. నేను స్టార్టింగ్ లో చెప్పాను ఏమని, అప్పువో మీనింగ్ ఏంటి? లిస్నింగ్ అండ్ ఒబీడియన్స్. వినడంతో పాటు విధేయత కూడా ఉండాలి. 26వ వచనం. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించటం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం పెట్టింది చక్కగా తినేసి హ్యాపీగా ఇంటికి వచ్చేది కాదు కదా. సో వీ హ్యావ్ టు టేక్ పర్సనల్ కేర్ అండ్ ప్రొటెక్షన్. ప్లస్ అంతేకాకుండా ఏమంటున్నారు? ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే. ఇంగ్లీష్ లో ఒక ఫ్రేజ్ ఉంది, బీ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఉండండి కానీ లోకానికి చెందిన వారుగా ఉండకండి. అంటే ఏంటి? మనం వీ షుడ్ రిఫ్లెక్ట్ జీసస్ క్రైస్ట్. మన జీవితంలో జీసస్ క్రైస్ట్ రిఫ్లెక్ట్ అవ్వాలి. సో టు కంక్లూడ్ మై సర్మన్, బైబిల్ నుండి నేను 3 వ్యక్తులది లైఫ్ తీసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి కింగ్ డేవిడ్, రాజైన దావీదు. ఆయన రాజు కాక ముందు, బిఫోర్ హీ బికేమ్ కింగ్, రాజైన దావీదు నియర్లీ 3000 years బ్యాక్ ఆయన జీవించారు. ఈయన గురించి 1 Samuel 25th చాప్టర్ మొత్తం ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మొత్తం వండర్ఫుల్ లైఫ్ స్టోరీ. అక్కడ చూస్తే మనం నాబాల్ అనే ధనవంతుడు దావీదు మనుషుల్ని అవమానిస్తే దావీదుకి తీవ్రమైన కోపం వచ్చి ఒక 400 మంది సైనికులను తీసుకుని నాబాల్ని చంపాలని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉండగా నాబాల్ వైఫ్ అబీగేల్కి ఈ విషయం తెలిసి, అబీగేల్ ఏం చేస్తుంది? తన సర్వెంట్స్ని, మెయిడ్స్ని, వాళ్ళందరినీ ఫుడ్ మెటీరియల్ కూడా తీసుకుని దావీదుకి ఎదురు వెళ్ళి దావీదుని సాష్టాంగం పడి ఏమని అడుగుతుంది? ఇంకా రక్తపాతం అవసరమా అని అడిగితే వెంటనే దావీదు ఆవిడ మాటలు విని తన
మనసు మార్చుకున్నాడు. శత్రువు భార్య కదా అబిగేలు, బట్ ఆవిడ చాలా జ్ఞానవంతురాలు. అందుకని ఈ రాజు అయిన దావీదు ఏం చేశాడు, ఆయన రాజు కాక ముందు వాట్ స్కాలర్స్ సేస్ ఆయన ఏజ్ ఆ టైంలో బిట్వీన్ 25 to 29 ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే కింగ్ డేవిడ్ అట్ 30 years కింగ్ అయ్యాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 30 he became king. సో బిఫోర్ he became king ఈ ఇన్సిడెంట్ జరిగింది. అదొకటి. ఇంకొక పర్సన్ నేను తీసుకుంది బైబిల్ నుండి సెయింట్ పీటర్. సెయింట్ పీటర్ జీసస్ క్రైస్ట్ టైంలో జీవించారు. అరౌండ్ 2000 years బ్యాక్. ఆయనకున్న 2 హ్యాబిట్స్ ఏంటంటే, ఒకటేమో క్విక్ టు స్పీక్, త్వరగా మాట్లాడేవారు. ఇంకోటి క్విక్ టు యాక్ట్, త్వరగా చర్య తీసుకునేవారు. సో ఈ త్వరగా మాట్లాడటానికి నేను 2 ఇన్సిడెంట్స్ చదువుతాను బైబిల్ నుండి. ఒకటి మార్కు సువార్త 9వ అధ్యాయం 2 నుండి 5 వచనాలు. నేను 2వ వచనం చదువుతాను. యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అప్పుడు పేతురు 5వ వచనం, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టుదామని. ఇక్కడ దేవుడు 3 తీసుకెళ్ళాడండి. కానీ వాళ్ళిద్దరు మాట్లాడాలి. యాకోబు కానీ యోహాను కానీ మాట్లాడాలి. ఎవరు ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు? పీటర్. ఇంకొక ఇన్సిడెంట్స్ వచ్చి మత్తయి సువార్త 26వ అధ్యాయం 31 నుండి 35 వచ్చినారు. లాస్ట్ సఫర్ సీన్. ఆ లాస్ట్ సఫర్లో 31వ వచనం, అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతర పడతారు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోనని రాయబడి ఉన్నది కదా అని చెప్పిన వెంటనే పీటర్ ఏమంటున్నారు, పేదలు అందరూ అభ్యంతర పడినాను, నేను అభ్యంతర పడినని ఆయనతో చెప్పాను. అంటే ఏంటి? ఆయన ప్రైడ్ అన్నమాట. ఎవ్వరు అభ్యంతర పడినా నేను మాత్రం అసలు అభ్యంతర పడను. 35th verse మళ్ళీ అతడు మళ్ళీ ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే అంత కన్ఫర్మ్డ్గా ఉన్నాడు పీటర్. ఈ పీటర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాట్ ద స్కాలర్స్ సేస్ ఆయన ఏజ్ బిట్వీన్ 30 to 40 years ఉండొచ్చు అని. Now the last person is Moses. నేను తీసుకున్న 3rd ఎగ్జాంపుల్ పర్సన్ మోసెస్ భూమి మీద అత్యంత వినయశీలి అని వర్ణించారు. మోస్ట్ హంబుల్ పర్సన్. కానీ మోసెస్ లైఫ్ మనకు ఒక గంభీరమైన హెచ్చరిక, సీరియస్ వార్నింగ్. మోషే సుమారు 3450 years బ్యాక్ జీవించారు. ఈయనకి దేవుడు ఎక్కడ కనపడ్డారు? బర్నింగ్ బుష్ లో ఏంజెల్ కనపడింది. సో ఆ తర్వాత మోసెస్ ఫారోని మీట్ అవడానికి వెళ్ళారు. ఆ ఫారోని మీట్ అవడానికి వెళ్ళినప్పుడు మోసెస్ ఏజ్ వాస్ 80 years. 80. ఇది నిర్గమకాండము 7వ అధ్యాయం 7వ వచనంలో రాసింది. ఇప్పుడు ఈ ఫారో దగ్గరికి వెళ్ళి ఆ ఈజిప్ట్ లో ఉన్న ఇజ్రాయలైట్స్ అందరినీ తీసుకుని బయలుదేరి ఆయన ఏం చెప్పారు? దేవుడు ప్రామిస్ ల్యాండ్కి తీసుకువెళ్ళాలి అని చెప్పారు. సో 40 years మోసెస్ ఆ ఇజ్రాయలైట్స్ ని నడిపించాడు. ఎంతమంది ఇజ్రాయలైట్స్ ని నడిపించాడు మోసెస్? సంఖ్యాకాండము 1వ అధ్యాయం 17 నుండి 46 వరకు, అలాగే సంఖ్యాకాండము 11th chapter 21 నుండి 23, ప్లస్ నిర్గమకాండము 12వ అధ్యాయం 37 and 38. మీ తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి. సో టోటల్ నంబర్ ఆఫ్ men, women, children కలిపి about 20 lakhs as per the scholars calculation. Present population of Vijayawada is about 20 lakhs. అంటే అప్రాక్సిమేట్ గా అంతమంది జనాన్ని ఈజిప్ట్ నుండి తీసుకుని
ప్రామిస్ ల్యాండ్ వరకు ఆయన నడిపించారు. ఈ మొత్తం ప్రాసెస్ ఎక్కడా కూడా ఆయన దేవునికి నో అని చెప్పలేదు. ప్రతీది దేవుడు చెప్పినట్లే చేశారు. ఒకే ఒక తప్పు, నిర్గమకాండము 20వ అధ్యాయము 11, 12. ఏమైంది అక్కడ? దేవుడు రాకుతో మాట్లాడమంటే ఇంతమంది కదా, ఇమాజిన్ 20 lakhs ఆఫ్ పీపుల్. ఈ కంట్రోల్ చేసుకోలేకపోయాట. బహుశా ఈ మైట్ హావ్ లాస్ట్ హిస్ టెంపర్. ఏం చేశారు? కొట్టారు. దాంతో వాట్ హ్యాపెండ్? ఆయన లీడర్షిప్కే ఎండ్ వచ్చేసింది. ప్లస్ హీ కుడ్ నాట్ ఎంటర్ ద ప్రామిస్ ల్యాండ్. ఇప్పుడు మనకి ఈ లెంట్ సీజన్లో ఈ ముగ్గురు మనుషుల ఎగ్జాంపుల్స్ మనం లెట్ us retrospect with our life. దావీదు, రాజైన దావీదు అబీగేల్ చెప్పిన మాటని విన్నాడు. మరి మనము దేవుని మాట విని మనం సర్దిద్దుకుంటానికి రెడీగా ఉన్నామా లేదు? అబీగేల్ గురించి ఏమని అంటున్నాడు దావీదు? దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. ఏమని? ఆమె గురించి నేను పాపం చేయకుండా తప్పించుకున్నాను అని ఈ వెరీ హ్యాపీ. 1 Samuel 25 25th చాప్టర్ 32 నుండి 35 మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీకు అబీగేల్ది ఎలా కృతజ్ఞత చెప్పాడో దావీదు మీకు కనపడుతుంది. పేదని తీసుకున్నాం. పీటర్ ఏం చేశాడు? తప్పు చేశాడు. ఆ 3 సార్లు కోడి కూసిన వెంటనే ఈ రియలైజ్ తన తప్పుని తను తెలుసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. మరి మనం మన తప్పులకి పాపాలకి పశ్చాత్తాపడి సంతాపడి ఏడ్చి మారుతున్నామా లేదా? ఈ లెంట్లో ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకున్నాం. ఈ 40 yearsలో మోసెస్ 40 yearsలో ఒక్క తప్పు కూడా చేయలేదు కదా, ఒక తప్పే చేశాడు. ఏంటని? రాక్ని మాట్లాడమంటే కొట్టాడు. మరి మనము మన లైఫ్లో ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు చేస్తున్నాం? మరి ఇన్ని తప్పులు ఇన్ని పాపాలకి మనం రిపెంట్ అవుతున్నామా లేదా? మనం ఇటర్నల్ లైఫ్ ఎంటర్ అవుతామా లేదా? లెట్ us question ourselves. దేవుడు ఏమంటున్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వారిని ఎరుగుదును, వారు నన్ను అనుసరిస్తారు. మరి మనం దేవుని మాట విని అనుసరిస్తున్నామా లేదా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతనును భోజనము చేయదును. హృదయమనడి తలుపు నద్ద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. హృదయమనడి తలుపు నద్ద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. సాటి లేని దయగలవాడు సర్వేశ్వర సుతుడు, తన మాట వినడి వారమెల్ల సూటిగా రక్షించు. సాటి లేని దయగలవాడు సర్వేశ్వర సుతుడు, తన మాట వినడి వారమెల్ల సూటిగా రక్షించు. అప్పు అంటే లిజనింగ్ అండ్ ఒబీడియన్స్, శ్రద్ధగా వినడం, దేవుని వాక్యానికి విధేయతగా ఉండడం. సో ఈ లెంట్ సీజన్లో దేవుని వాక్యానికి మనం విని దాని విధేయతతో లోబడడానికి దేవుడు సహాయం చేయాలని మనం అందరం ప్రార్థించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.